ధైర్యం నిన్ను చేయబట్టి నడిపించదు, నువ్వు చేయగలవు అనే నమ్మకాన్ని కలిగిస్తుంది. అందరికీ నచ్చే పని చేస్తే అందరి చేత గౌరవించబడవచ్చు. అదే నీకు నచ్చిన పని చేస్తే నువ్వు సంతోషంగా బ్రతకవచ్చు. నువ్వు అందరికీ అందుబాటులో ఉంటూ అందరి మాటలు భరిస్తూ ఉంటే నిన్ను చేతకాని వారిగా చూస్తారు. ఎక్కడ నో చెప్పాలో అక్కడ గట్టిగా చెప్పటం నేర్చుకోవాలి. నీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఏ బంధాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీకు జరిగిన మోసం లేదా ద్రోహం నిన్ను మరింత కఠినంగా తెలివిగా మార్చాలి తప్ప నిరాశలో ముంచేయకూడదు. కోపం క్షణకాలం మాత్రమే ఉంటుంది, కానీ దానివల్ల జరిగే నష్టం జీవితకాలం మిగిలిపోతుంది. ఎవరినీ తక్కువ అంచనా వేయకు. కాలం మారితే కాకి కూడా గరుడు పక్షిలా మారుతుంది. డబ్బుతో మనుషులను కొనవచ్చు, కానీ వారి మనసులోని నిజమైన ప్రేమను కొనలేరు. నిశ్శబ్దం బలహీనత కాదు, కొన్నిసార్లు సమాధానం చెప్పలేని ప్రశ్నలకు అది గొప్ప సమాధానం. సహాయం చేసే గుణం ఉన్నవారు ఎప్పటికీ పేదవారు కారు. నీ నీడ కూడా నిన్ను చీకట్లోనే వదిలేస్తుంది, కాబట్టి నీపై నువ్వే ఆధారపడు. పొగడ్తలకు పొంగిపోకు, విమర్శలకు కృంగిపోకు. రెండు నీ ప్రయాణంలో భాగమే. ఈ ప్రపంచంలో ఉచితంగా దొరికేదేదీ లేదు. ప్రతి అనుభవానికి ఒక వెల ఉంటుంది. నీకు నచ్చిన వాళ్ళు దూరమైతే బాధపడకు. నీ జీవితానికి పనికిరాని వాళ్ళని దేవుడు నీ నుంచి దూరం చేస్తాడని నమ్ము. జీవితంలో ప్రతి ఒక్కరూ శాశ్వతంగా ఉండిపోవటానికి రారు. కొందరు మీకు మంచి జ్ఞాపకాలను ఇవ్వటానికి వస్తారు. మరికొందరు జీవితంలో ఎలా ఉండాలో ఒక గొప్ప పాఠం నేర్పడానికి వస్తారు. కాలంతో పాటు మనుషులు, బంధాలు, పరిస్థితులు మారుతుంటాయి. పాత ఆకులు రాలితేనే చెట్టుకు కొత్త చిగుళ్ళు వస్తాయి. అలాగే కొందరు దూరమైతేనే జీవితంలో కొత్త అవకాశాలకు చోటు దొరుకుతుంది. మీకు ప్రస్తుత బాధ మాత్రమే కనిపిస్తుంది, కానీ దేవుడికి మీ భవిష్యత్తు తెలుస్తుంది. మీకు నచ్చిన వాళ్ళందరూ మీకు మంచి చేసేవాళ్ళు కాకపోవచ్చు. భవిష్యత్తులో వారి వల్ల మీకు జరగబోయే పెద్ద నష్టాన్ని లేదా మోసాన్ని ఆపటానికే ప్రకృతి వారిని ముందుగానే దూరం చేస్తుంది. మీరొకరిపై ఎక్కువగా ఆధారపడినప్పుడు మీ విలువ, మీ శక్తి మీకు తెలియదు. మీకు నచ్చిన వాళ్ళు దూరమైనప్పుడే ఒంటరిగా ఎలా నిలబడాలో తెలుస్తుంది. ఈ బాధ మిమ్మల్ని మరింత బలంగా, మానసికంగా పరిణితి చెందిన వారిగా మారుస్తుంది. ఏది మీదో అది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎప్పటికీ మీతోనే ఉంటుంది. ఏది మీది కాదో దాన్ని ఎంత పట్టుకున్నా అది చేజారిపోతుంది. బంధాలను బలవంతంగా లాగలేరు. వెళ్ళిపోయే వాళ్ళని వదిలేయటమే మీ ప్రశాంతతకు మంచిది. ఒక తలుపు మూసుకుంటే మరో మంచి తలుపు తెరుచుకుంటుంది. జరిగిన దానికి బాధపడుతూ కూర్చోకుండా రాబోయే మంచి రోజులను ఆహ్వానించటమే జీవితం. నిన్ను వద్దనుకున్న వాళ్ళు నువ్వు బాధపడుతుంటే చూసి సంతోషిస్తారు. వాళ్లకు నువ్విచ్చే అతిపెద్ద సమాధానం నీ జీవితంలో నువ్వు అనుకున్న స్థాయికి ఎదిగి చూపించటమే. నీ నవ్వుకి 100 మంది దొరుకుతారు, నీ ఏడుపుకి ఒక్కరు కూడా ఉండరు. నీ దగ్గర డబ్బు, విజయం ఉన్నప్పుడు ప్రపంచం నీ వెనక వస్తుంది. కానీ నీ కష్టాల్లో, బాధల్లో ఒంటరిగా పోరాడాల్సింది నువ్వు మాత్రమే. నీకు నువ్వే తోడు, నీ నీడే నీకు తోడు. అతిగా ప్రేమించటం, అతిగా నమ్మటం రెండూ ప్రమాదమే. ఒకరిపై నువ్వు పెట్టుకునే అతి నమ్మకమే నీ సర్వనాశనానికి కారణమవుతుంది. జీవితంలో కొందరు వ్యక్తులు దూరం అవ్వటం శాపం కాదు. భగవంతుడు మిమ్మల్ని మరింత పెద్ద ప్రమాదం నుండి కాపాడటానికి ఇచ్చిన ఒక గొప్ప అవకాశం. మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. ఈ ప్రపంచంలో ఏ బంధం స్వార్థం లేకుండా ముడిపడదు. అవసరం ఉన్నంతవరకు నీకు గౌరవం, మర్యాద దక్కుతాయి. అవసరం తీరిపోయాక నువ్వెంత మంచివాడివైనా కరేపాకులా తీసి పారేస్తారు. కాలం ఎవరి కోసం ఆగదు, ఎవరిని క్షమించదు. వెళ్ళిపోయిన మనుషుల కోసం, గడిచిన కాలం కోసం ఏడవటం వల్ల ఉపయోగం లేదు. నువ్వేడ్చినా, నవ్వినా కాలం సాగిపోతూనే ఉంటుంది.
ఈ ప్రపంచంలో ఉచితంగా దొరికేది ఏదీ లేదు. ప్రతి అనుభవానికి ఒక వెల ఉంటుంది. సంతోషం అనేది బయట వెతికితే దొరికేది కాదు. అది నీ మనసులోనే ఉంటుంది. నవ్వటం ఒక భోగం, నవ్వించటం ఒక యోగం, ఏడవటం ఒక రోగం. గతం గురించి బాధపడటం అంటే చేజేతులారా వర్తమానాన్ని నాశనం చేసుకోవటమే. జీవితం ఒక పుస్తకం లాంటిది. కొన్ని పేజీలు బాధగా ఉన్నా మిగతా పేజీలు ఆనందాన్ని ఇస్తాయి. ఎవరికైనా మంచి చేయలేకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చేయకు. మీ ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్దేశిస్తాయి. నిజం ఎప్పుడు నిదానంగా నడుస్తుంది, కానీ అబద్ధం వేగంగా ప్రయాణిస్తుంది. చివరికి నిజమే గెలుస్తుంది. ఉన్నదానితో తృప్తి పడటం నేర్చుకుంటే జీవితంలో సగం బాధలు తగ్గిపోతాయి. శ్రమని ఆయుధమైతే విజయం నీకు దాసోహం అవుతుంది. పరిచయాలను పెంచుకోవటం సులభం, కానీ బంధాల్ని కాపాడుకోవటం చాలా కష్టం. సింహం వెనక్కి తగ్గిందంటే భయపడి కాదు, మరింత వేగంగా దాడి చేయటానికి. జీవితంలో ఒంటరితనం కూడా ఒక వరమే. అది మిమ్మల్ని మీకు పరిచయం చేస్తుంది. ఎదురు దెబ్బలు తగిలినప్పుడే జీవితం విలువ తెలుస్తుంది. ఓర్పు అనేది చేదుగా ఉంటుంది, కానీ దానివల్ల వచ్చే ఫలితం చాలా తీయగా ఉంటుంది. మనుషుల ప్రవర్తన మారవచ్చు, కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉంటుంది. అనుమానం అనేది సంసారాన్ని, స్నేహాన్ని కాల్చేసే నిప్పు లాంటిది. ఎవరికైనా గౌరవం ఇవ్వటం వల్ల మీ విలువ తగ్గదు, మరింత పెరుగుతుంది. మార్పు అనేది ప్రకృతి నియమం. మిమ్మల్ని మీరు మార్చుకోవటమే జీవితం. ప్రతి చీకటి తర్వాత ఖచ్చితంగా వెలుగుతో కూడిన ఉదయం వస్తుంది. మాట అనేది బాణం లాంటిది. ఒక్కసారి వదిలితే మళ్ళీ వెనక్కి తీసుకోలేరు. ఆశ ఉండాలి, కానీ అత్యాశ ఉండకూడదు. సమస్యలు లేని జీవితం లేదు. వాటిని ఎదుర్కొనే ధైర్యం మీకుండాలి. విజయం సాధించినప్పుడు గర్వపడకు, ఓడిపోయినప్పుడు నిరాశపడకు. ఈ లోకంలో ఎవరూ శాశ్వతం కాదు. నీ ఆశయాలు ఎంత పెద్దవో నీ ప్రయత్నం కూడా అంత బలంగా ఉండాలి. ఆరోగ్యం కంటే మించిన మహాభాగ్యం ఏదీ లేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. విమర్శించే ప్రతి నోటికి నీ విజయమే సమాధానం కావాలి. సుఖాలు మిమ్మల్ని సోమరులను చేస్తాయి, కష్టాలు మిమ్మల్ని బలవంతుల్ని చేస్తాయి. మనసును అదుపులో ఉంచుకుంటే ప్రపంచాన్ని గెలవచ్చు. నీ బలహీనతలను ఎవరికీ పూర్తిగా చెప్పకు. ఈరోజు నీకు అత్యంత ఆప్తుడైన వ్యక్తి రేపు నీకు శత్రువు కావచ్చు. అసమర్థుల చేతిలో పెత్తనం, నీళ్లు లేని చోట విత్తనం పెట్టకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.